ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలానికి అనువైన వరి పంట రకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరిగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఖరీఫ్లో వరి పంట సాగులో అనుభవాలు, హన్మకొండ మండలం పల్లివేల్పుల గ్రామ రైతు కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వానాకాలానికి అనువైన వరి పంట రకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరిగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఆర్ఏఆర్ఎస్ వరంగల్ బయోటెక్నాలజీ సైంటిస్ట్ డాక్టర్ వై హరి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఈ వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు వాటి లక్షణాల గురించి మాట్లాడడానికి హరిగారు వచ్చారు. నమస్కారం అండి హరిగారు. నమస్కారం సార్. హరిగారు, ప్రస్తుతం వరి పంట ఏ దశలో ఉందో చెప్పండి. మరి వరంగల్ హనుమకొండలో చూసుకుంటే కనుక ఈ సంవత్సరం 60-70% వరకు వర్షపాతం లోటు ఉంది. మన తెలంగాణలో ఓవరాల్గా చూసుకుంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం ఇదే టయానికి చూసుకుంటే 25-30 లక్షల ఎకరాలలో నాట్లు పడ్డాయి సార్. ఈ ప్రస్తుతం అయితే చూసుకుంటే కనుక 10 లక్షల ఎకరాలలో నాట్లు పడుతున్నాయి. అంటే దాదాపుగా 60% వరకు డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అన్ని కొద్దిగా నారుమడి దశలోనే ఉన్నాయి. ఉన్న పొలాల వరకు అక్కడక్కడ ఉన్నాయి కూడా నారుమడి దశలో ఉన్నాయి. వరంగల్లో అయితే అది కూడా స్టార్ట్ కాలేదు అనిపిస్తుంది. తక్కువ శాతంలో ఉన్నాయి సార్. మన ప్రాంతంలో సాగు చేయడానికి అనుకూలంగా వరి రకాలు ఏమున్నాయో చెప్పండి. మరి మన ప్రాంతంలో ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి రకాలు 7 రకాలు ఉన్నాయి సార్. దాని తెలంగాణ RNR 15048 ఆర్ తెలంగాణ సోన్ అంటారు దాన్ని. అది కాకుండా మన కూనారం నుంచి వచ్చేసరికి పెద్దపల్లి జిల్లా కూనారం రీసెర్చ్ స్టేషన్ చూసుకుంటే KNM 1638, KNM 7715, తర్వాత వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ ప్రస్థానం వరంగల్ నుంచి WL 44 సిద్ధి. ఇది కాకుండా BPT 504. ఇది కాకుండా ప్రైవేటు నుంచి వచ్చినటువంటి 2 రకాలు జై శ్రీరామ్, HMT సోనా అనే 7 రకాలకైతే మనకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఇది కాకుండా చాలా రకాలు, సన్న రకాలు, దొడ్డు రకాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇవైతే ఎక్కువ అందరూ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తున్నారు. సన్నగింజ రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి లక్షణాలు ఏంటో చెప్పండి. మరి ఓకే సార్. నేను ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 7 రకాలన్నీ కూడా సన్నగింజ రకాలే సార్. దాంట్లో మెయిన్గా చూసుకుంటే RNR 15048 దీన్ని తెలంగాణ సోనా అంటారు. ఇది వచ్చేసరికి మనకి 120-125 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దీని యొక్క దిగుబడి వచ్చేసరికి 26-28 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కొంత అగ్గి తెగులను చాలా వరకు తట్టుకుంటుంది. అది కాకుండా దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మధుమేహ రోగులకు ఉపయోగపడేటువంటి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 51% ఉంది. ఇట్లా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల 51% ఉండటం వల్ల ఇది మధుమేహ రోగులకి, షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు నిర్ధారించబడినటువంటి వరి రకం. అదే కాకుండా దీనికి హెడ్ రైస్ రికవరీ అంటే నూక శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 68-70% గింజ శాతం వస్తుంది. సో ఇది ఏ గ్రేడ్ వెరైటీగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యం ఉంది. ఈ RNR 15048 అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పక్కన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మళ్ళీ మన ఇండియా నుంచి ఫిలిప్పీన్స్ పోయినటువంటి రకాలలో కూడా ఇది రకం. ఈ వరి
తెలంగాణ సోనా అనే వరి రకం ఒకటి చాలా ముఖ్యమైనది. ఈ వరి రకం యొక్క మెయిన్ లక్షణాలు చూస్తే కనుక మనకి ఇప్పుడు వర్షాలు చాలా తక్కువగా పడుతున్నాయి కాబట్టి ఆగస్టు 2వ వారంలో నాటేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి వరి రకం. ఇది వానాకాలానికి మరియు ఎండాకాలానికి ఖరీఫ్ అండ్ రబీకి రెండింటికి కూడా అనువైనటువంటి వరి రకం. ఇది కాకుండా ఇంకా KNM 1638 అనే వరి రకం ఒకటి ఉంది. అది బీపీటీ 5004కి ప్రత్యామ్నాయంగా రిలీజ్ చేయబడినటువంటి వరి రకం. దీని కాలపరిమితి వచ్చేసరికి 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దిగుబడి వచ్చేసరికి 30 నుంచి 34 క్వింటాల దిగుబడి వస్తుంది. అది కాకుండా ఇది ఉల్లికోడిని అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది, కింద పడిపోదు, మంచి క్వాలిటీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి KNM 7715 ఇది కూడా మీడియం సిలిండర్ గ్రెయిన్ వెరైటీ, మధ్యస్థ కాలపరిమితి కలిగి 130 నుంచి 135 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దిగుబడి వచ్చేసరికి 30 నుంచి 32 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కింద పడిపోదు, నాన్ లార్జింగ్ టాలరెన్స్ వెరైటీ అని అంటారు. ఇది కూడా చాలా ప్రాచుర్యంగా ఉంది. KNM 7715 ఈ రెండు కాకుండా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ ప్రస్థానం చూసుకుంటే కనుక WL44 దీన్నే సిద్ధి అంటాం మనం. ఇది దాదాపు 2015లో రిలీజ్ అయినటువంటి వరి రకం. ఇది మన ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి ఎక్కువగా మూడు వరి రకాలలో ఇది మొట్టమొదటిది. ఈ సంవత్సరం మనము మొన్నటి వరకు చూసుకుంటే కనుక దాదాపు 800 క్వింటాల వరి అదే వడ్ల విత్తనాలని సిద్ధి అనే వెరైటీని అమ్మాము మనం. ఇది దీర్ఘకాలిక రకం. దీని కాలపరిమితి సరికి 140 నుంచి 145 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దిగుబడి బాగా వస్తుంది. 35 క్వింటాలు పక్కా వస్తుంది. 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. ఉల్లికోడిని కొంతవరకు తట్టుకుంటుంది. ఇవి కాకుండా ఇక బీపీటీ 5004 అందరూ బీపీటీ 5004 అంటే దాన్ని సాంబ మసూరి అంటారు. బీపీటీ ఇది మన అందరం ఇప్పుడు మన ఇళ్లలో మనం కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా తినే రకం ఇదే సాంబ మసూరి. సాంబ మసూరి వచ్చేసరికి దీర్ఘకాలిక రకం. 140 నుంచి 145 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. అన్నం మంచి గింజ నాణ్యత కలిగి గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్ కలిగి అన్నీ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే చీడపీడలను కానీ రోగాలు కానీ తట్టుకోలేదు. అది దాని యొక్క మెయిన్ డ్రాబ్యాక్. ఇవి కాకుండా ప్రైవేట్ నుంచి వచ్చినటువంటి జై శ్రీరాము, HMT సోనా ఇవన్నీ రకాలైతే ఉన్నాయి సార్. ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి కాలపరిమితి గల రకాలు సాగు చేసుకోవచ్చో చెప్పండి. వరిలో వచ్చేసరి సార్ మొత్తానికి 3 కాలపరిమితులు ఉంటాయి. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు. స్వల్పకాలిక రకాలంటే 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగినాయి. మధ్యకాలిక రకాలంటే 130 నుంచి 135 రోజుల కాలపరిమితి కలిగినాయి. దీర్ఘకాలికం అంటే 140, 145 ఆ పైన 150 రోజుల కాలపరిమితి కలిగిన రకాలని దీర్ఘకాలిక రకాలు అంటారు. ఇప్పుడు మనకి ప్రతి స్వల్పకాలిక రకాలకి, మధ్యకాలిక రకాలకి, దీర్ఘకాలిక రకాలకి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. అంటే ఖరీఫ్ సీజన్లో వచ్చేసరికి దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలంటే జూన్ 20 అనేది లాస్ట్ డేట్ అని చెప్తాం. జూన్ 20 తర్వాత దాన్ని వేసుకోవద్దని చెప్తాం. అంటే డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి. అదే మధ్యకాలిక రకాలు వచ్చేసరికి జూలై 10 వరకు వేసుకోవచ్చు అని చెప్తాం. అదే స్వల్పకాలిక రకాలు వచ్చేసరికి జూలై నెలాఖరు వరకు వేసుకోవచ్చు అని చెప్తాం. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో అదే మెయిన్ వర్షపాతం లోటు ఉండటం వల్ల దీర్ఘకాలిక రకాల కన్నా స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు వేసుకోమని చెప్పేసి చెప్తాను. రైతు సోదరులు ఎలాంటి రకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారో చెప్పండి. మరి రైతు సోదరులకు యొక్క మెయిన్ వాళ్ళ ఉద్దేశం కానీ వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి దిగుబడి కావాలి. ఫస్ట్ అధిక దిగుబడి కలిగి ఉండి మంచి గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్, అన్నం వండిన తర్వాత మంచిగా తినడానికి బాగా ఉన్నటువంటిది, అది హై ఈల్డింగ్ గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్. అదేవిధంగా చీడపీడలని రోగాలను తట్టుకునేటువంటి వరి రకాలు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్మడానికి పోయినప్పుడు ఏ మార్కెట్ ద్వారా ప్రాబ్లమ్స్ రాకుండా ఈజీగా కొనేటటువంటి వరి రకాలను ఇష్టపడుతున్నారు. వాళ్ళు పోయిన తర్వాత దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, ఇది సన్న బియ్యం కాదు, ఇది దొడ్డి బియ్యం, అట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అట్లా ప్రాబ్లం లేకుండా అమ్మటానికి పోయినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగున్నటువంటి వెరైటీలైనా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంట్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి 7 రకాల వెరైటీస్ వాళ్ళు కల్టివేట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. అది కాకుండా రైతులకి మెయిన్ ఇప్పుడు మనకి ప్రైవేట్ కంపెనీస్ ద్వారా విత్తనాలు తీసుకుంటే కనుక కొన్ని అన్ని ప్రైవేట్ కంపెనీస్ కాదు, కొన్ని చిన్న ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఆ విత్తనాల యొక్క క్యారెక్టర్స్, గుణగణాలు, లక్షణాలు చెప్పకుండా ఏవి పడితే అవి ఇచ్చేయటం, వీళ్ళు తెలుసుకోకుండా వేయటం, అది స్వల్పకాలికమా మధ్యకాలికమా తీసుకోకుండా వేయటం, తర్వాత వాళ్ళు చెప్పిన టైంకి దిగుబడి రాకపోవటం, మళ్ళీ చెప్పినంత ఈళ్ళు రాకపోవటం, కొన్నిసార్లు ఎక్కువ కల్తీలు ఉండటం, వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ వరిలో ఎలాంటి సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు మరి చెప్పండి.
వరిలో మెయిన్ సమస్యలు వచ్చేసరికి సార్, వరిలో ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి 6 ప్రదేశాలలో రీసెర్చ్ జరుగుతుంది సార్. మనకి ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానం వరంగల్ ఒకటి, జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానం జగిత్యాల ఒకటి, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కూనారం ఒకటి, తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కంపాసాగర్ ఒకటి, నిజామాబాద్లో ఉన్నటువంటి రుద్రూర్ ఒకటి, రాజేంద్ర నగర్ మెయిన్ క్యాంపస్ రాజేంద్ర నగర్లో, ఈ 6 ప్రదేశాలలో రీసెర్చ్ జరుగుతూ ఉంది. 6 ప్రదేశాలలో ఒక్కొక్క వ్యవసాయ పరిశోధన స్థానం ఒక్కొక్క దానికి ప్రత్యేకత. ఇప్పుడు వరంగల్ జగిత్యాల చూసుకుంటే ఉల్లికోడు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఉల్లికోడు దాన్ని గాల్మిజ్ ఆర్ రాగి గొట్టాలు అంటారు. అది ఇక్కడ హాట్ స్పాట్ ఏరియా. ఇక్కడ వరంగల్ నుంచి కానీ జగిత్యాల నుంచి కానీ ఏదైనా వెరైటీస్ వస్తే వాటికి గాల్మిజ్ టాలరెన్స్ ఆర్ గాల్మిజ్ రెసిస్టెన్స్ ఉండాలనేది మా టార్గెట్. వీటి మీద ఈ 2 ప్రదేశాలలో మటుకి గాలిమిజ్జి మీద బాగా జరుగుతుంటుంది రీసెర్చ్. అదేవిధంగా రుద్రూర్ నిజామాబాద్ ఏరియా చూసుకుంటే కనుక చలిని తట్టుకునే రకాలు, నిజామాబాద్ అని కంపాసాగర్, నల్గొండ కంపాసాగర్, వీటిల్లో కోల్డ్ టాలరెన్స్ చలిని తట్టుకునే 5 రకాల మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. రాజేంద్ర నగర్లో వచ్చేసరికి అగ్గి తెగులు తట్టుకునే రకాల మీద బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అదే కంపాసాగర్లో చూసుకుంటే ఇన్ అడిషన్ టు కోల్డ్ టాలరెన్స్కి బదులుగా మళ్ళీ అక్కడ కూడా దోమపోటు మీద బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మన రకాలు ఇట్లాంటి ఇప్పుడు వాళ్ళు ఏ ప్రదేశం వాళ్ళు ఏ విత్తనాలు వేసుకుంటున్నారు అనుకుంటారో వాళ్ళ లక్షణాలను తెలుసుకొని విత్తనాలను కొంటే మంచిదని మా యొక్క మనవి. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది మారిటైర్ వెరైటీస్ అవి అని తెలుసుకోకుండా మన దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి తట్టుకునే రకాలు ఏమున్నాయి తెలుసుకొని ఆ సైంటిస్టులను కానీ లేకపోతే డాట్ సెంటర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి కొనుక్కుంటే బాగుంటుందని నా కోరిక. ప్రస్తుతం ఏ అంశాల మీద పరిశోధనలు జరుగుతున్నాయో చెప్పండి. మరి మనకి మా ప్రాంతీయ వ్యవసాయ ప్రస్థానం వరంగల్లో వచ్చేసరికి సార్ ఉల్లికోడుని తట్టుకునే వేరే రకాల మీద బాగా జరుగుతుంది. ఉల్లికోడుని తట్టుకునే రకాలు, తర్వాత అగ్గి తెగులు మీద తట్టుకునే వేరే రకాలు, తర్వాత ఎండాకు తెగులు బ్యాక్టీరియల్ రిలీబ్లైట్ ఎండాకులు తెగులు తట్టుకునే రకాలు, తర్వాత సుడిదోమని తట్టుకునే వేరే రకాల మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇది కాకుండా ప్రజెంట్ వాటర్ నీటి ఎద్దడి తక్కువగా ఉండటం వల్ల తక్కువ వాటర్లో కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను ఎట్లా సృష్టించవచ్చు అనే దాని మీద కూడా బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. మన ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానం వరంగల్ బయోటెక్నాలజీ నుంచి 2 వెరైటీస్ రిలీజ్ అయినాయి. WL1119 అని ఒకటి అనేది WL1487. WL1119 అనే రకము ఉల్లికోడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది మనకి వచ్చేసరికి ఉల్లికోడిలో మొత్తం 3 రకాల బయోటెప్స్ ఉంటాయి. బయోటెప్ 1, బయోటెప్ 2, బయోటెప్ 3, బయోటెప్ 4. ఇది 4 రకాల బయోటెప్లను సమర్థవంతంగా తట్టుకోగలదు. 115 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. మంచి గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్ ఉంటాయి. 26 నుంచి 28 గంటల దిగుబడి వస్తుంది. ప్లాంట్ హైట్ వచ్చేసరికి 80 నుంచి 90 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. అన్ని రకాల బాగుంది సార్. ఇది WL1119. ఇట్లాంటి ఎక్కడైతే ఉల్లికోడి ఎక్కువగా ప్రాబ్లం ఉందో ఈ వెరైటీ ఈ రంగడాన్ని తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకోటి 1487. దీన్నే మన ఇండియా లెవెల్లో సెంట్రల్ CVRs అంటాం, సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ అయినటువంటి రకం 2022లో రిలీజ్ అయింది. ఇది ఏంటంటే పాస్పరస్, దీంట్లో పప్పన్ అనే క్యూటల్ని తెప్పించడం జరిగింది. ఇది సో నేలలో భాస్వరం తక్కువగా ఉన్నా కూడా, భాస్వరం తక్కువగా ఉన్నా కూడా ఈ పప్పన్ క్యూటల్ ఉండటం వల్ల అది మనం వేసిన దిగుబడిలో ఏ పెనాల్టీ ఉండదు. ఈ 2 వెరైటీస్ బాగున్నాయి సార్ బయోటెక్నాలజీ నుంచి రిలీజ్ అయినటువంటి. ఇది కాకుండా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైసిస్ రీసెర్చ్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఇంప్రూవ్డ్ సాంబమస్ కానీ, వాళ్ళు ఈ మధ్యన DRR దాన్ 75 కానీ, లేకపోతే కమలా మ్యూటెంట్ అని రిలీజ్ చేస్తారు. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇంకా సబ్బన్ స్వర్ణ అని ఆంధ్రప్రదేశ్లో వరదలు బాగా వస్తుంటాయి కాబట్టి స్వర్ణ అనే వెరైటీలో సబ్బన్ క్యూటీల్ అని పెట్టారు. ఆ వెరైటీ కూడా బాగా ఉంది. బయోటెక్నాలజీ ద్వారా విడుదలైన కొన్ని రకాల పేర్లు చెప్పండి. మరి అదే బయోటెక్నాలజీ ద్వారా విడుదలైన రకాలు అంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి WL1119 ఒకటి, WL1487 ఒకటి, ఈ 2 వరి వంగడాలు రిలీజ్ అయినాయి సార్. ఇది కాకుండా ఇంకా మన దగ్గర సిద్ధి అని ఇంప్రూవ్మెంట్ చేయటము, 962 అనే వరి రకాన్ని ఇంప్రూవ్ చేయటము, అవన్నీ చివరి దశలో ఉన్నాయి. మినీ కిట్స్ చిరు సంచుల దశలో ఉన్నాయి. మనకు మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే రాజేంద్ర నగర్లో ఉంది. దాంట్లో బాగా ఎక్కువ జరుగుతుంది. దాంట్లో వచ్చేసరికి మనకి ఎండాకు తెగులను తట్టుకునేటువంటి వరి రకం ఇంప్రూవ్డ్ సాంబమసూరిని ఇంప్రూవ్ చేశారు. వాళ్ళు చేసి దాంట్లో 3 రకాల బ్యాక్టీరియల్ లిబ్లెట్ రెసిస్టెన్స్ జీన్స్ తెప్పించారు. XA21,
ఎగ్జ13 ఎగ్జాఫెనజిన్. సో అది వాళ్ళు రిలీజ్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ప్రాచుర్యంలో ఉంది. అది మనకి కర్నూలు సైడు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల అటువైపు అన్ని ఏరియాలలో బాగా పోతుంది. ఇది కాకుండా అక్కడ నుంచి చాలా అగ్గి తెగుళ్ళు తట్టుకునే రకాలు, బ్యాక్టీరియా తట్టుకునే రకాలు, సుడిదోమని తట్టుకునే రకాలు చాలా వరకు రిలీజ్ ఉన్నాయి. కొన్ని ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి, అవి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి మన దగ్గర కానీ అక్కడ కానీ సార్. RNR 15048 తెలంగాణ సోనా యొక్క లక్షణాలు ఏంటో చెప్పండి మరి. RNR 15048 తెలంగాణ సోనా ఇది మనకి మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినప్పుడు 2014 జూన్ 2 ఫార్మ్ అయిన తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఏర్పడ్డది. ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వేరుబడి PJTAU ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది కొత్తగా ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ తర్వాత ఏర్పడిన మొదటి సంవత్సరంలో 2015 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి వరి రకం ఇది. దాదాపుగా మనకి అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీనికి దిగుబడి వచ్చేసరికి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి వస్తుంది. 26 నుంచి 28 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ GI అంటారు. గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసరికి 51% ఉంది. షుగర్ పేషెంట్స్కి బాగా సూటబుల్ అవుతుంది. ఇది వర్షాలు తక్కువగా పడ్డప్పుడు ఇట్లాంటి సీజన్లో జూలై 15 వరకు వర్షాలు పడిపోయినా కూడా ఈ వెర్రి రకం అనుకూలము. ఇది వానాకాలానికి అండ్ ఖరీఫ్ అండ్ రబీ రెండింటికి అనుకూలమైనటువంటి వరి రకము. మినిమం సపోర్ట్ ఏ గ్రేడ్ అంటే షార్ట్ సిలిండర్ అంటారు దీన్ని. ఫైన్ గ్రైండ్లో కూడా ఇంకా ఫైన్ గ్రైండ్ టైప్, షార్ట్ సిలిండర్ గ్రైండ్ టైప్ వెరైటీగా నిర్ధారించబడినటువంటి వరి రకం ఇది. ప్రభుత్వ వరి రకాల ప్రయోజనాల గురించి చెప్పండి. ప్రభుత్వ వరి రకాలు ఎందుకంటే తీసుకోమని చెప్పేసి ఇవి తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ విత్తనాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ వరి రకాలు కొద్దిగా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి, తక్కువ కాస్ట్, మంచి గింజ నాణ్యత, క్వాలిటీ కలిగి ఉంటాయి. అది కాకుండా ఇది ప్రస్తుత వాళ్ళ లోకల్ ఎన్విరాన్మెంట్కి సూటబుల్ అయినటువంటి వెరైటీస్నే వాళ్ళు డెవలప్ చేస్తారు. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అది గవర్నమెంట్ సిఫార్సు చేసిన రకాలని వేసుకోండి. అన్నీ అనవసరంగా ఏవి పడితే వేసుకుంటే ఇబ్బందులు పడతారని చెప్పేసి చెప్తున్నాం. హరి గారు చాలా చక్కగా మంచి సలహాలు ఇచ్చారండి. మీ యొక్క వానాకాలానికి అనువైన వరి రకాలు, వాటి లక్షణాల గురించి చాలా చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. శ్రోతలింతవరకు వానాకాలానికి అనువైన వరి పంట రకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, ఖరీఫ్లో వరి పంట సాగులో అనుభవాలు. హన్మకొండ మండలం పలివెల్పుల గ్రామ రైతు కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త అర్షం సదానందం గారు. నమస్కారం అండి కొమరయ్య గారు. నమస్కారం. కొమరయ్య గారు, ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు ఎట్లా పండిస్తున్నారు, ఏం పంటలు పండిస్తున్నారో చెప్పండి రైతులకు. మేము వరి పంట పండిస్తాం సార్. 82 నుంచి నేను వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయమే చేసుకుంటున్నా. అప్పుడు మా తల్లిదండ్రులు నాకు 1 ఎకరం భూమిని 10 గుంటల పొలం ఇచ్చింది అక్కడ. ఈ 4 ఎకరాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఏం చేస్తున్నారు దీనికి, ఈ పొలానికి? ఇప్పుడు వట్టి దుక్కు పెడతాను. వట్టి దుక్కు పెట్టి పెంట చల్లి ఇక మళ్ళా ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి నాటుకేస్తాం. అంటే ఇంకా వట్టి దుక్కు ఏం దున్ని? ఇంకా వట్టి దుక్కు దున్నలే. నారు ఎదిగే మోపుకు దున్నిత్తా అంటాం. ఇంకా నారు ఎదగలేదు, మొన్ననే పోసినాం. అది ఇంకా వారం కూడా కాలేదు. ఈ పొలంలో వట్టి దుక్కి దున్నేటప్పుడు ముందే మనం పెంట పోసుకోవాలా, లేదంటే గొర్రెల మంద పెట్టుకోవాలా? ముందే పెట్టాలి. ముందే మా మందలు తోలియాలి, లేకుంటే పెంట పోయాలి. నేను పెంట పోసిన, ఇప్పుడు ఆల్రెడీ పెంట పోసిన. ఎకరానికి 8 ట్రాక్టర్లు, 4 ట్రాక్టర్లు, 6 ట్రాక్టర్ల చొప్పున పోసుకున్నాం. పెంట పోసినాం, అంత చల్లినాం. ఇక దాన్ని వట్టి దుక్కి ఇప్పుడు ఆరతలేదు, ఇంకా ఆరలే. ఈ ఒక 2 రోజులు అయితే ఆరుతుంది. ఆరినాక వట్టి దుక్కి దున్నిందంటే గడ్డి మొత్తం తత్తది. చచ్చినాక మళ్ళీ నీళ్ళు ఇడిచిపెట్టి ఏమైనా గన్లు పట్టి వేసి నీళ్ళు ఇడిచిపెట్టి ఇక ట్రాక్టర్ తీసుకొచ్చి కేజీలతో దొక్కితే మంచిగా సాప్ అవుతుంది. అయినాక ఒక 8 రోజులు 6 రోజులు అంతా మక్కాలే. మక్కినాక మంచిగా ఇక బుడబుడబుడ అని ఉంటుంది. ఇక ఉన్నాక 6 రోజులు మక్కినాక లోపల ఏమైనా గడ్డి గట్లా ఏదైనా ఉన్నా తేలిపోతుంది, మీదికి మొలకెత్తుతుంది. మొలకెత్తినాక మళ్ళీ ఒక సాలు తిప్పి ఇడిచి పెడితే ఆ గడ్డి పోతుంది. ఇక మనకు గడ్డి పడదేం పడదు. గడ్డి
ఈ నాటేసినాక ఒక 8 రోజులు నీళ్ళ మీద 2 ఇంచులు 3 ఇంచులు నీళ్లు కనుక ఎప్పటికి ఉంచితే ఏ గడ్డి కూడా పడది. నాటేసినాక నీళ్లు ఉంచకపోయినాం అనుకో ఆరిందనుకో గడ్డి పడతా ఉంటది. గడ్డి పడి వశంగాని గడ్డి అవుతుంది. అది కలుపుగూళ్ళు నాటుగూళ్ళకు దేనికి పనికి రాకుండా పోతుంది. మనం ఎప్పుడైనా గొర్రు కొట్టినప్పుడు సమానం కొట్టుకోవాలి. ఎప్పటికి 2 ఇంచులు 3 ఇంచులు నీళ్లు ఉంటే 8 రోజుల దాకా నీళ్లు ఉంచిందంటే నీకు గడ్డి పడది. ఒక 4 మనుషులు 1 ఎకరం ఏరేస్తారు. మనం అట్లా కనుక చేయలేదనుకో ఇప్పుడు గడ్డి మందేసుడు మళ్ళా పిలకల గోళీలు చల్లుడు ఇక పెద్ద రభసాలు ఉంటా అంటే అంత. అప్పుడు గడ్డి మందు అనేది లేదు, మనుషులతో గడ్డి దించేది. మనుషులతో గడ్డి పారలు అందుకొని చెక్కేది. మొక్కజొన్న చేనులో తవటాలు పెట్టేది, మిరప చెట్లలో తవటాలు పెట్టేది. వరి అనేది ఎవరికో ఒకరికి దొర అనటానికే 2 ఎకరాల 3 ఎకరాల ఉండేది ఆ వరి. ఆ వరిలో పంట పండితే ఆయన గొంచబోయి ఇంట్లో పోసుకొని ఎప్పుడూ ఆయనకు అవసరం ఉన్నప్పుడు అమ్ముకునేది. ఇక అందరు గడక మొత్తం పొద్దు మాపు రాత్రి అనుకుంటే గడక గడక తిని ఉండేది. అప్పుడు దొరలకే పెద్ద పెద్దోళ్ళకే శరణిక భూములు, శరణిక పొలాలు, శరణిక వడ్లు బండుడు. మనవటువంటి చిన్నకారు రైతులు కూలి చేసుకుంటేనే తినుడు. అప్పుడు కూలి చేసుకొని దొర దగ్గర పోయి కూలి చేసుకొని అయ్యా చుట్టాలు వచ్చిండ్లు ఒక కుంచెడు వడ్డీ బాంచానని మరి ఏం చేస్తావురా, అయ్యా 4 రోజులు పనికి వచ్చి తెరుపుతా ఎట్లన్నా ఆ కొంచెడు ఇరుసు తెచ్చుకొని ఆ చుట్ట పొలం అన్నం అన్నం తినేది. ఓకే కొమరయ్య గారు, మరి అప్పుడు గడక అని చెప్పి మీరు అన్నారు. అప్పుడు గడక తిన్నోళ్ళే గట్టికున్నారు. మరి ఇప్పుడు అన్నం తిన్నోళ్ళు మాత్రం బీపీలు షుగర్లు 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి వస్తుంది. మరి అప్పుడు గడక మంచిది అంటారా, ఇప్పుడు బువ్వ మంచిది అంటారా? గడికే మంచిది. ఇప్పుడు కూడా మామున్నది గడికే తింటాంది. ఇప్పుడు ఒక పూట గడికే తింటది. ఎన్ని సంవత్సరాలు ఉన్నది? 90 సంవత్సరాలు దాకా ఉంటది మా అమ్మ. నీకెన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు 65 దాకా ఉంటాయి. ఎవరు నేర్పించింది మీకు ఈ పంట వ్యవసాయం చేయాలి ఇట్లా చేయాలి బిడ్డ అని చెప్పి? మీ కుటుంబం చెప్పిందా లేదంటే ఎవరితో నేర్చుకున్నా? ఇక పక్క పొంటి వాళ్ళు చేస్తా అంటే మనం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక పక్క పొంటి ఇప్పుడు మనం అటు ఇటు అప్పుడు మనకు తెలియనప్పుడు కొద్ది ఉన్నప్పుడు వాళ్ళ వీళ్ళు పని పోయేది. పని పోతా అంటే వాళ్ళు ఏ పని చేస్తా అంటే చూసేది. అరే వాళ్ళకి ఆ పని చేసిండ్రు, మనం ఈ పని చేయాలి. వాళ్ళు ఇవాళ తవటం పెట్టిండ్రు, మనం తవట ఇవాళ ఒడ్డు చెక్కిండ్రు, ఒడ్డు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటా అంటే మనకు కూడా పని అవగాహన అయిపోయింది. ఇక అట్లనే మనం పని చేసుకుంటూ నిమగ్నం అయిపోయాను, పనిలో నిమగ్నం అయిపోయాను. ఒకదాని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేస్తే మనకి ఇట్లా పంట వస్తుందని తెలిసిపోయింది. అట్లా చూస్తా అంటేనే మనకు చెప్పుడేం లేదు. మా తాతలు గొర్రెలు కాసుకునేది, అప్పుడు గొర్రెలు కాసుకొని బతికేది. మా అయ్యలు వ్యవసాయం అంటే కొంచెం, ఇక మాతోని అంత సేద్యం అనేది బాగా ఎక్కువ అయిపోయింది. ఓకే, వ్యవసాయం చేసినట్టు మీ పిల్లల్ని కూడా ఇప్పుడు వ్యవసాయంలో దింపుతున్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రొఫెషనల్ వేరే పని ఏమైనా చేస్తారా? ఇక వాళ్ళు చేయలేట్లేరు. ఇక మేము మా తరం అయిపోయిందంటే ఇదంతా తుమ్మల మొలసుడా అమ్ముకునుడా వాళ్ళు పని చేయలేరు, వాళ్ళు పని చేయరు కూడా. పిల్లలతోని ఏమైందంటే వాళ్ళు చాయ్ చేసుకుంటాను, వాళ్ళు రొట్టె చేసుకుంటాను, వాళ్ళు టిఫిన్ చేసుకుంటాను, వాళ్ళు పొద్దుగాల టిఫిన్ తింటాను అని ఇట్లా ఇంప్రూవ్ వాళ్ళు చెప్తా అంటే సరిగా మరి మనకు కూడా చేయాలి, మనం కూడా తినాలి అని ఇట్లా అవగాహన వచ్చి ఆలోచన వచ్చి పని 74 10th వరకు చదువుకున్నాయి. ఇక చదువుకున్న అవగాహన ఎంబడే ఇప్పుడు పిల్లలను కూడా కొంచెం చదవాలి, అది చేయాలి, ఇది చేయాలి. నువ్వేం చదివినావు, ఎంత చదువుకున్నావు, ఇవాళ నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి, నాకు రాకున్నా కానీ అదేంటి చదువు ఇదేంటి చదువు అని ఇంగ్లీషు నాకు ఎక్కువ రాకున్నా కానీ ఆ ఇంగ్లీష్లో గా పదాన్ని ఏమంటారు, ఈ అక్షరాన్ని ఏమంటారు అని ఇట్లా చెప్పుకుంటే చెప్తా అంటే అరే మన ఆయన కూడా చదవతుంది కదా అని వాళ్ళు కొంచెం భయంతో చదివారు, మంచిగా చదువుకున్నారు. సరే, ఇప్పుడు 74లో మీరు 10వ తరగతి పాస్ అయ్యారంటే అప్పుడు మరి మీరు ఉద్యోగం ఏమైనా చేయలేదా? మరి అప్పుడు ఏమైనా ఉద్యోగాని కోసం ప్రయత్నం చేయలేదా? ఇదే పని పొద్దున లేచిందంటే బాయికాడికి వచ్చుడు, బాయికాడ చేసుడు, ఆ 4 బర్రెలు ఉంటే పాలు వెండుకున్నాడు, ఇక 2 ఎడ్లుంటే మేపు కచ్చుకున్నాడు. ఇదే పనిగా ఇక ఎట్లా ఇటు పోతే ఏం పని అవుతుంది, అటు పోతే ఏం పని, తెల్లారుతుందా పొద్దు ఊకుతుందా, తెల్లారు లేచిందంటే బాయికాడికి వచ్చుడు, బాయికాడ పని చేసుకున్నాడు, మళ్ళీ ఇంటికి పోడు, ఇంత ఉంటే తినడు, మళ్ళీ లేకుంటే మా భార్య ఎంత సర్ది పట్టుకొచ్చాడు, ఈయనే తినడు, ఈయనే కాలం గడుపుకున్నాడు. అప్పుడు నీతో పాటుగా మీ అన్నదమ్ములు కూడా ఏమైనా చదువుకున్నారా లేకపోతే వాళ్ళు కూడా వ్యవసాయమేనా? వాళ్ళ వ్యవసాయమే అందరం వ్యవసాయం చేసుకుంటూనే ఇట్లా అది చేసుకుంటూ సంపాదించుకున్నారు. 1 ఎకరానికి ఎంతమంది నాటేస్తారు? ఒకవేళ నాటు వేయడానికి మిషన్లు ఏమైనా వాడుతున్నారా? వరి నాటేసే యంత్రాలు ఏమైనా వాడుతున్నారా? మనుషులతో వేయిస్తున్నారా? మనుషులతోనే వేయిస్తున్నాను. ఇప్పుడు ఒక మనిషికి 300 రూపాయలు, 10 మంది 9 మంది వేస్తారు. అది ఇక వాళ్ళు నారు పంచేసుకుంటేనో 10 మంది వేస్తారు, నారు మనం పంచేస్తే 9 మంది వేస్తారు. వేసి వాళ్ళకు మనిషికి 300 3,000 రూపాయలు అవుతాయి.
ఇప్పుడు నాటేసే రోజు ఎలా జాగ్రత్త తీసుకోవాలి, పొలాన్ని ఎట్లా అంటే మందేస్తారు కొంతమంది. అయితే దున్ని గొర్రె కొట్టాలి. గొర్రె కొట్టినాక కూలీలు వస్తారు, నారు బీకుతారు. నారు బీకినాక మనం నారు మళ్ళా వేసేయాలి. వేసేసి నారు పంచేసుకుంటా పోతే వాళ్ళు వంగి నాటేసుకుంటా వస్తాంటారు. మనం వెనుక మందు చల్లుకుంటూ రావాలి. ఏ మందు చల్లాలి? డిఏపి వేసుకోవచ్చు, 20-20 వేసుకోవచ్చు, లేకుంటే ఇక ఏదైనా ఒకటి. అంతకుముందు డిఏపి కానీ యూరియా కానీ లేకుంటే పెంట పోసుకుంటేనే అయిపోయేది. అట్లా ఉన్నోళ్ళు, అట్లా తిన్నోళ్ళు, అట్లా అన్నం తిన్నోళ్ళకి ఏం రోగాలు లేవు. ఇప్పుడు ఈ గడ్డి మందు కొట్టడం వల్ల వరికి పండినటువంటి గింజలకు ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయో? మనకేమన్నా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాటికి ఈ గడ్డి మందు కొట్టుట్లా, మందులు వేసుట్లా ఏంటిది కాటికత్తాంది వడ్లకు కాటికచ్చి నల్లబడతాయి. అవి బియ్యం పట్టించినాక షేదు ఉంటుంది. ఇక కొంతమంది కాటికచ్చిందని అమ్ముకుంటాను, బియ్యం పట్టించి తింటలేరు. ఆ బియ్యం వాడికి ఎండ్లెండ్లనో కలిపి ఎండ్లెండ్లనో చేస్తాను. అది చేసుకుంటూ వాడు ఇక వేరే 10 బస్తాల 5 బస్తా కలుపుకుంటూ 5 బస్తాలలో వేరే వానిగా రొటీన్ చేసుకుంటాను. అయితే గడ్డి మందు కొట్టుట్లా చూస్తా కాటికత్తాంది. అది మెడ ఇరుపు రోగం వస్తుంది. ఏది గొలుసుకు ఇరుపు రోగం వచ్చి ఊస తిరిగిపోయి గింజ తెల్లబడిపోతుంది. గింజ తెల్లబడే వరకు ఇప్పుడు 10 కర్రల్లో 4 కర్రలు అవే అయిపోయే వరకు మనకు పెట్టుబడి తక్కువ అయిపోతుంది. దాని గురించి ఇక మనం మళ్ళా మందుల షాపు పోడు, ఈ వరకు ఈ రోగం వచ్చింది, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోడు, సార్ ఈ మందికి ఇది ఏం చేయాలని ఇక ఎక్కువ ఖర్చులు ఎక్కువ అవుతాయి దాన్ని బట్టి. సరే, నాటు వేసినప్పటి నుంచి వెళ్ళి మనకు వడ్లు ఇంటికి వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుంది? ఎన్నిసార్లు మందు వేయాలి? 110 రోజులు పడుతూనే ఉంటుంది. అప్పటి వరకు 3 సార్లు మందులు వేయాలి. 3 సార్లు, ఒకసారి నాటు మీద వేయాలి, ఒకసారి కలుపు తీసినాక వేయాలి, ఒకసారి పొట్ట మీద పొట్ట పిండి వేయాలి. 3 సార్లు వేస్తేనే ఆ వడ్లు ఇంటికి వస్తాయి. 3 సార్లు వేయలేదనుకో అది అట్టనే ఇగిలిస్తా ఉంటుంది అందులో. ఎందుకంటే ఈ మందులు తిని అది ఉన్నది కాబట్టి ఇక మనకు అది మందు వేస్తేనే ఇగురత్తది. మందు వేయకుంటే అది అట్లనే ఉంటుంది. వెనకట్లెక్క పెంట మీద పెరిగినట్టు రాదు, ఇప్పుడు వత్తలేదు అది కూడా. అది దానికి కూడా అలవాటు అయిపోయింది. మనం షుగర్కు బీపీకి గోలేసుకుంటే కదా ఎట్లుంటుందో నిదానంగా, గోలు వేసుకోకుంటే పెయ్యి తిరుగుడు, కళ్ళు తిరిగినట్టవుడు ఎట్లుంటుందో దానికి కూడా అట్లా అయిపోయింది. అది టైంకి వేయాలి, అలవాటు అయిపోయింది దానికి కూడా, భూమికి కూడా. కలుపు తీసిన తర్వాత నీళ్లు ఎంత పెట్టుకోవాలి? కలుపు 15 రోజుల వరకు తీయాలి. నెల 15 రోజులు దాటింది అనుకో ఎక్కువ అయిపోతాంటాయి. ఈ పోసకు ఇంకో పోస పుడుతుంది, ఇంకో పోసకు ఇంకో కలుపుకూళ్ళు ఎక్కువ అవుతాంటాయి. 15 రోజులకు ఒకసారి అంత తొక్కి ఇటు అటు తొక్కుకుంటా గెలగిచ్చినాం అనుకో ఆ తొక్కుడుకు ఈ పాయ ఆ పాయ ఎల్లిపోయి మంచిగా గంట పోతుంది, భూమి కదిలినట్టు అవుతుంది, ఏరు కూడా కదులుతుంది. ఒక వరి పంట పండిస్తున్నారా ఎప్పుడన్నా? ఇంకా వేరే అటువంటి ఇంతకుముందు పత్తి వేసినాం, మక్కలు వేసినాం. మక్క కొన్ని రోజులు వేసినాం. మక్క కొన్ని రోజులు వేసినాక దానికి ఎంత దిగుబడి మంచిగానే వచ్చేది. ఎకరానికి 30-35-40 బస్తాల్లాగా వచ్చేది కానీ రాబడి తక్కువ ఉన్నది. పెట్టుబడి తక్కువనే, రాబడి తక్కువనే. రైతు అనేది ఎప్పుడు పనిచేసినా కూలీతో సమానంగా పనిచేసినప్పుడే రైతుకు 10 రూపాయలు మిగులుతాయి. రైతు పనిచేయాలి. వ్యవసాయదారునికి అనుగుణంగా కష్టపడి పని చేసుకుంటేనే వ్యవసాయదారుడు వ్యవసాయం అనేది చేస్తాడు. ఇక నేను దొరను, నేను వరంగల్ పోయేస్తా, నేను అక్కడ పోయేస్తా, ఇక్కడ పోయేస్తా అంటే అది గంతే అవుతుంది. తాపకొక్క 10 గుంటలు, తాపకొక్క 10 గుంటలు అమ్ముకుంటూ రావాలి పెట్టుబడి పెట్టి. ఓకే, కొమరయ్య గారు, మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు, సూచనలు, మీ యొక్క జీవిత రహస్యాలు చెప్పినారు. ధన్యవాదాలు మీకు. మీరు కూడా ఇంకా మంచి రైతుగా ఎదగాలని, వర్ధమాన రైతులకు మంచి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు ఖరీఫ్లో వరి పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ మండలం పలివెల్పుల గ్రామ రైతు కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो,
आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.